జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది. మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బతకచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బతకలేం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 28, 2025 శుక్రవారం. తిథి పాడ్యమి, రాత్రి 3:16 వరకు, తదుపరి విద్య. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 1:40 వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగము సిద్ధము, రాత్రి 8:08 వరకు, తదుపరి సాధ్యము. కరణం కింస్తుగ్న, సాయంత్రం 4:47 వరకు, తదుపరి భవ. రాత్రి 3:16 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం ఉదయం 6:34 చంద్రాస్తమయం సాయంత్రం 6:41 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:17 నుండి 4:46 వరకు. గుళిక కాలం ఉదయం 7:54 నుండి 9:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 7:27 నుండి 8:54 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:05 నుండి 8:33 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:08 నుండి 5:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:37 వరకు. శుభ గడియలు ఉదయం 9:35 నుండి 10:38 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:02 వరకు. ఫిబ్రవరి 28 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, రాత్రి 3:16 వరకు ఉంది, తదుపరి విద్య. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథులను కూడా మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. రేపు అంటే శనివారం చంద్ర దర్శనం అయ్యేంత వరకు కూడా చాలా మంది లగ్న ముహూర్తాలు కూడా పెట్టరు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు తెల్లవారుజామున 5:58 వరకు కుంభ రాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తెల్లవారుజామున 5:58 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు తెల్లవారుజామున 5:58 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మహాభారతంను మొదటిసారిగా వైశంపాయన మహర్షి జనమేజయుడికి వినిపించాడు.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు శివైక్యం చెందిన రోజు. జాతీయ విజ్ఞాన దినోత్సవం. భారత శాస్త్రవేత్త సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టిన రోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటారు. దర్జీల దినోత్సవం. భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు సునీల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 28 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి. అవసరానికి అండగా నిలబడతారు. మిథున రాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. సింహరాశి. ప్రశంసలు అందుకుంటారు. కన్యా రాశి. మంచి మనసును చాటుకుంటారు. తులారాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి. భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి. దిగులు విచారం పక్కన పెట్టి లక్ష్యాలపైన గురిపెట్టాలి. కుంభరాశి. లాభం ఉంటుంది. మీన రాశి. ఆదాయం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.